హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్పి వంటగది. ఈరోజు ఎమ్మీగా పాస్తా చేసుకుందాం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగానే పాస్తా కానీ మొక్కరోని కానీ ఈ విధంగా ఉడికించుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకొని లైట్గా ఉప్పు వేసుకొని ఉడికించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మనం సాస్ రెడీ చేసుకుందాం అండి. మీ దగ్గర బటర్ కన్నా ఉంటే కనుక బటర్ తీసుకోవచ్చు. బటర్ లేనప్పుడు ఆయిల్ వేసుకొని చేసుకోవాలి సాసు. బటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకొని, నేనైతే 1 కిలో మొక్కరోని తీసుకున్నాను కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకుంటున్నా. ఆయిల్లో వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక నిమిషం పక్కకు పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలండి. దాంట్లోకి చల్లారిన తర్వాత మాత్రమే పోసుకోవాలి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత మన దగ్గర పాలు ఉంటే పాలు తీసుకొని పాలు వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ కానీ అట్లా వేసుకోవాలి. టేస్ట్ కోసం బాగుంటుంది పాలు వేసుకుంటే. వాటిల్లో ఇంకా లైట్గా ఉప్పు మిరియాల పొడి మాత్రమే వేసుకోవాలి. ఈ సాసులో ఇంకేం అవసరం లేదు. చల్లారిపోయిన తర్వాత వేసుకుంటే ఉండలు గడ్డ ఉంటుంది అనమాట. అందుకనేసి చెప్తున్నా. చల్లారిన తర్వాత మాత్రమే పాలు మాత్రం వేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. మళ్ళీ తర్వాత చల్లారిపోయిన తర్వాత పాలు వేసుకొని కలిపిన తర్వాత ఈ విధంగా సాస్ లాగా రెడీ చేసుకోవాలి. సాస్ అయితే రెడీ అయిపోయింది, పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని లైట్గా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోండి. నేనైతే ఆయిలే వేసినాను, బటర్ అయితే వేయలేదు. బటర్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను ఆయిల్ అయితే వేసినాను. మీరు కూడా ఈ విధంగా మీకు ఏది అవైలబుల్లో అంటే అది వేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని తెల్లగడ్డపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం లైట్గా వేగిన తర్వాత ఈ చికెన్ బ్రెస్ట్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చికెన్ పాస్తాలోకి చాలా బాగుంటుంది అనమాట. చికెన్ కానీ మొక్కజొన్న గింజలు కానీ చాలా బాగుంటాయి ఈ విధంగా వేసుకుంటే. మిరియాల పొడి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నా. సాసులో కూడా నేను ఆల్రెడీ వేసినాను. కొంచెం లైట్గా సాల్ట్ మిరియాల పొడి మరీ ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకోండి. ఈ విధంగా చూపించినట్లు మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిపోయింది చికెను ఆనియన్స్ తెల్లగడ్డ అన్నీ వేగిపోయినాయి. వేగిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. బాగుంటుంది టేస్ట్. పిల్లలకైతే చాలా బాగుంటుంది, తింటారు కూడా. పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని తినడం వల్ల బాగుంటుంది. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి. నేను కలర్ కోసం మాత్రమే టమోటా పేస్ట్ వేస్తున్నానండి. మీకు కలర్ అవసరం లేదు అనుకునేట్టుగా ఉంటే టమోటా పేస్ట్ స్కిప్ చేసేయండి, వేయకుండా. ఈ విధంగా వేయించుకోండి. మనకు తెల్లగానే కావాలంటే వైట్గానే ఉండాలి పాస్తా, అవసరం లేదు కలర్ అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉడికించుకున్న పక్కన పెట్టుకున్న పాస్తాని ఈ విధంగా వేసుకోవాలి. సాస్ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా సాస్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర చీజ్ అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. చీజ్ వేసుకుంటే కొంచెం టేస్ట్ కోసం అంతే, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి. నేనైతే సాస్ రెడీ చేసినాను కదా, సాస్లో కూడా చీజ్ వేసుకోవచ్చు. మనకి ఎక్కువ అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే చీజ్ అయితే వేసినాను మొరబ్బా. ఈ విధంగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా లాస్ట్లో చీజ్ వేసుకొని దించుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్